మహంతి అరుణ గార్డెన్కి స్వాగతం అండి. మరి తుఫాను వలన ఎన్నో 4-5 రోజుల నుంచి కూడా భయంకరమైన తుఫాను మన మధ్యలో ఉంది. మరి కొన్ని ఊళ్ళైతే నీళ్ళతోటి ఎంతో భయంకరంగా ఎంత వేదనతోటి మరి నీళ్ళు వచ్చి ఆ నీళ్ళతోటి అల్లాడిపోయి ఉన్నారు. మరి 4 రోజుల నుంచి కూడా ఎన్నో బాధలు పడ్డారు తుఫాను వల్ల మనం అందరము. కనుక మరి దేవుని కృప వల్ల, దేవుని దయ వల్ల మళ్ళీ దేవుడు మనకి ఒక ఎండనిచ్చారు. మరి అందరం క్షేమంగా ఉండాలి అని చెప్పేసి ప్రతి దినము మరి నేనైతే దేవుడిని ప్రార్థిస్తున్నాను. మరి అదేవిధంగా చెట్లు చూడండి ఎలా ఉన్నాయో, మరి చెట్లు ఎంత హ్యాపీగా ఉన్నాయో చూడండి. మాకైతే ఇటువైపు అంతగా లేదు, కానీ కొన్ని ఊళ్ళకైతే ఎంతో భయంకరమైన వర్షం అండి, భయంకరమైన గాలులు, భయంకరమైనగా ఉన్నది. ఎంత వేదనతోటి మరి మనుషులు అల్లాడిపోయి ఉన్నారు, సరిగా ఆహారం లేక మరి ఎంతగా మరి అల్లాడిపోయి ఉన్నారో తెలియదు. కానీ వాళ్ళ దేవుని దయ వల్ల అందరం కలిసి ఎండను చూసాము. చక్కటి వాతావరణం దేవుడు మనకు అనుగ్రహించాడు. చక్కటి మరి దినాన్ని మనందరం చూడడానికి, హ్యాపీగా ఉండటానికి ఇచ్చారు. మనము ప్రతి ఒక్కళ్ళము కూడా మరి తోట వేసిన వాళ్ళు, మిద్దె గార్డెన్ వేసిన వాళ్ళు మరి ఎలా ఉంటుందా ఏందని చాలా వేదన పడి ఉన్నారు. మరి పొలాలు వేసిన వాళ్ళు అయితే ఎంత పంట నష్టం అవుతుందో. మనకైతే ఈ చిన్న పంట వేసి మనము ఏం చేసాము, నా చెట్లు ఎలా ఉన్నాయో అని అనుకున్నాము. కానీ నా చెట్లు ఎలా ఉన్నాయని మనం అనుకున్నామే, కానీ తీరా మరి పొలాలు అంత ఎకరాలు పొలాలు వేసిన వాళ్ళు ఎంత భయంకరంగా వేదన పడ్డారో. పంట అంతా పాడవుతుంది, నష్టమవుతుందనేనని. కానీ ఆలోచించాలకే మిద్దె గార్డెన్ ఎప్పుడైతే వేసామో రైతుల్ని అర్థం చేసుకొని, రైతులు మనుషుల్ని అర్థం చేసుకుని మరి మనసు మనకి ఈ మిద్దె గార్డెన్ ద్వారా వచ్చింది. చూడండి ఎంత చక్కగా హ్యాపీగా ఉన్నామో చూడండి. ఎంత మరి చెట్లు అయితే ఎంత హ్యాపీగా ఉన్నాయో చూడండి. చక్కటి పూతలతోటి, కాయలతోటి, మరి కూరగాయలతోటి ఎంత హ్యాపీగా ఉన్నాయి చూడండి. కొన్ని కూరగాయలు అయితే హార్వెస్ట్ చేస్తానండి. వంకాయలు వచ్చినాయి, బెండకాయలు వచ్చినాయి, దొండకాయలు వచ్చినాయి. మరి కొన్ని హార్వెస్ట్ చేసి మీకైతే చూపిస్తానండి. చూడండి హ్యాపీ